మహాభారతంలో కథ ఉంది. ధర్మరాజు రాజసూయ యాగం చేసిన తర్వాత ధర్మరాజుకి కొంచెం అహంకారం పెరిగింది. నేను చాలా దాన ధర్మాలు చేశానని చెప్పేసి కృష్ణుడిగా చూసి వీడికి చూపించాలని చెప్పేసి పాతాళంలో ఉన్న బలి చక్రవర్తి దగ్గర తీసుకెళ్దామని బలి సామ్రాజ్యానికి ధర్మరాజుని తీసుకుని వెళ్తాడు. కృష్ణుడు వస్తున్నాడని చెప్పేసి బలి చక్రవర్తి ఆయన అట్టహాసంతో ఎదురొస్తాడు. బలి వచ్చేటువంటి వైభవాన్ని చూసి ధర్మరాజు భయం వేస్తుంది. వీడు యుద్ధానికి వస్తున్నాడా, స్వాగతం చెప్పడానికి వస్తున్నాడా అని చెప్పి దగ్గరికి వచ్చిన తర్వాత బలి కట్టుకున్న బట్టలని, బలి బంగారాన్ని, బలి వైభవాన్ని చూసిన తర్వాత ధర్మరాజు సిగ్గుపడతాడు. కృష్ణుణ్ణి స్వాగతం చెప్పి బలి చక్రవర్తి సింహాసనం మీద కూర్చోబెట్టి బలి పాదాలు, కృష్ణ పరమాత్మ పాదాలు కడుగుతూ ఉంటే కృష్ణుడు ధర్మరాజును పరిచయం చేద్దామని ప్రయత్నం చేస్తాడు. బలి, నా మాట వింటావా? ఇతను హస్తినాపురపు సామ్రాట్. దేనికి అంటాడు. అదిదో తెలియనట్టుగా హస్తినాపురానికి సామ్రాట్ అయ్యాడు. అవునా, ఏంటి ఆయన పేరు? యుధిష్ఠిరుడు ఈ మధ్యలో రాజసూయ యాగం చేశాడు. ఏం చేశాడు రాజసూయ యాగంలో అంటే, అప్పుడు యుధిష్ఠిరుడి వైపు కృష్ణుడు చూపించి ఏం చేసావో చెప్పు అంటాడు. ఇంకా మన లీడర్లు చెప్పినట్టుగా యుధిష్ఠిరుడు ధర్మరాజు తన చిట్టా స్టార్ట్ చేశాడు. ఇన్ని లక్షల ఎకరాల భూమి ఇచ్చాను, ఇన్ని లక్షల మందికి ఈ బంధువు ఇచ్చాను, ఈ పథకాలు ఇచ్చాను, ఆ పథకాలు ఇచ్చానని చెప్పేసి యుధిష్ఠిరుడు తను చేసినటువంటి దాన ధర్మాల గురించి చెబుతూ ఉంటే బలి, అయ్యా నీకు సిగ్గు లేదా? నీది ఒక రాజ్యమా అని అన్నాడు. అభినందిస్తాడనుకున్నటువంటి ధర్మరాజుకి అవమానం ఎదురైంది. నీది ఒక రాజ్యమా, నువ్వు ఒక సామ్రాట్వా, అలా అంటున్నవేంటి అని కృష్ణుడు బలి వైపు చూస్తున్నాడు. అప్పుడు బలి చక్రవర్తి అంటాడు, కృష్ణ పరమాత్మ, నా రాజ్యములో పిరికెడు గింజలు వేస్తామన్నా పక్షులు కూడా రావు. ఇంతమంది బిచ్చగాళ్ళను పెట్టుకున్న రాజ్యము నీది రాజ్యమా అని అంటాడు. ఇంతమంది చెయ్యి చాచి అడిగేటువంటి రాజ్యము రాజ్యమా? 78 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలతో ఊదరగొడుతున్న సగటు పేద బిడ్డకి సమున్నతమైనటువంటి విద్యా అవకాశాలను ఇవ్వగలిగితే ఈ ప్రపంచానికి ఆ పేద బిడ్డలు అన్నం పెట్టగలుగుతారు. అన్ని రంగాల్లో ఆ పేద బిడ్డలు రాణించగలిగితే, ఆ పేద బిడ్డలు సమున్నతంగా వాళ్ళని చదువుకునేటువంటి అవకాశం కల్పించగలిగితే, వాళ్ళకు కావలసినటువంటి దారులను సుగమనం చేయగలిగితే ఈ ప్రపంచానికి అన్నం పెట్టగలుగుతారు. తెగువ కలిగిన సమాజం, త్యాగముతో కూడుకున్న సమాజం, ఆ కష్టజీవులు, కర్మజీవులు నిరంతరం స్వేదాన్ని చింతించినటువంటి సమాజం అది. ఈ విరాట్ సమాజానికి కావలసినటువంటి సకల సౌఖ్య సుఖ సౌభాగ్యాలన్నింటిని కూడా సమకూర్చినటువంటి సమాజం ఆ సమాజం. మన్నును అన్నంగా మార్చి సమాజం యొక్క ఆకలి తీర్చినటువంటి సమాజం అట్టడుగు వర్గాల సమాజం. ఆ బిడ్డలకి ఈరోజు సమున్నత విద్యావకాశాలు అందించాలన్న సత్ సంకల్పం ప్రభుత్వాలకి ఉండగలిగితే మీ సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టే డబ్బు మీరు మరింత అభివృద్ధి కోసం ఖర్చు పెట్టచ్చు.